గత 2 దశాబ్దాలుగా కంపెనీ అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న తమకు యాజమాన్యం తీరని అన్యాయం చేస్తోందని హెచ్బీఎల్ కార్మికులు మండిపడ్డారు. కంపెనీ లాభాల్లో ఉన్నప్పటికీ తమ బతుకులు మాత్రం నష్టాల్లోనే ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 20 ఏళ్లుగా పనిచేస్తున్నా కనీస వేతనం అందడం లేదని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనాలు పెంచడం లేదని ధ్వజమెత్తారు. తమ హక్కుల గురించి లేదా వేతనాల గురించి ప్రశ్నిస్తే పని ఒత్తిడి పెంచి వేధిస్తున్నారని కార్మికులు ఆరోపించారు. కంపెనీలో దళారుల ప్రమేయం వల్ల కార్మికులకు అందాల్సిన ప్రయోజనాలు మధ్యలోనే ఆగిపోతున్నాయని, తక్షణమే ఈ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మా ఆయన చేసిండు 17 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేసిండు. చేసినప్పుడు ఇల్లు చనిపోయిండు. ఇల్లని చేసి చనిపోయినప్పుడు మళ్ళీ నాకు నేను ఈమె పని చేస్తా, పైసలు ఇయ్యను అని చెప్పి ఎన్నిసార్లు ఏమన్నాడు అంటే, నేను హాస్పిటల్ ఖర్చు నేను పెట్టుకుంటా, ఆమె పైసలు ఆమెకి ఇచ్చేసి ఆమె పిల్లలకి వెళ్ళది అంటా సార్ చెప్పిండు. చెప్పినప్పుడు నా పైసలు నాకు ఇవ్వాలి కదా సార్, 4 మంత్రాలు ఎవరు మింగిలో నాకు తెలియనప్పుడు అన్నా నాకంతా జీతం అయితే వెంచాలి కదా సార్. నేను ఇదే గట్టిగా మాట్లాడతా ఉన్న కంపెనీ మొత్తం నన్ను తిప్పారు సార్. కంపెనీలో గత 20 సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేస్తున్న వాళ్ళ వేతనాలు 11,000 రూపాయలు. కేవలం ఏదో ఇంజనీరింగ్ చేసినాం అది చేసినాం అని చెప్పి వచ్చి ఏసీ రూమ్ లో కూర్చున్న వాళ్ళ జీతాలు 50 నుంచి 60,000 రూపాయలు ఉంది. వీళ్ళ కష్టం ఏందనేది యజమాన్యం ఎండి వాళ్ళు గుర్తించి ఈ రోజు వాళ్ళ బాధ ఏందని అర్థం చేసుకుంటే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు 8వ తరగతి చదివినోడు చేసే పని ఇంజనీరింగ్ కూడా చేయట్లేదు అంటే కేవలం అక్కడ ఏంటంటే వాళ్ళకి ప్రియారిటీ, ఎంప్లాయ్మెంట్కి ఇచ్చిన ప్రియారిటీ ఈరోజు మన లేబర్కి ఇస్తలేరు, వర్కర్కి ఇస్తలేరు. సో తక్షణమే కంపెనీ యాజమాన్యం దిగొచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించి ఈ రోజు ఆ లేబర్ అనేటోళ్ళు మన కార్మికులు, ఈ కార్మికులు మంచిగా ఉంటేనే నీ కంపెనీ. వర్కర్స్ అందరు కడుపు కోత, మా కడుపు కోత గురించే మేము ఈ రోజు రోడ్లు ఎక్కాల్సి వచ్చింది. మాకు ఇంక్రిమెంట్లు ఉండవు, శాలరీలు పెంచరు, బోనస్లు ఇవ్వరు, రిస్క్ అలవెన్స్ ఉండదు. ఎవరైనా ముందుకొచ్చి మాట్లాడితే వాళ్ళకి బెదిరింపులు, అవసరమైతే వాళ్ళకి డిపార్ట్మెంట్లు మార్చడం, లేకపోతే వర్క్ టార్చర్ పెట్టడం ఇదే జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే మా కంపెనీ ఎండి దేవుడు, కంపెనీ ఎండి దేవుడు, ఆయన మాకు అన్నం పెడుతున్నాడు. కానీ ఆ అన్నాన్ని మా కడుపుకు రాణిస్తలేదు హెచ్బిఎల్ మేనేజ్మెంట్. ఇది సమస్య. మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు తప్ప మా కంపెనీ ఎండి గారు మాత్రం దేవుడు. మా అందరూ ఈ రోజు కడుపు నిండా మేము అన్నం తింటున్నామంటే ఆయన పుణ్యమే, కానీ ఆ అన్నాన్ని మా దాకా రాణిస్తలేరు. కంపెనీ లాభాల్లో ఉందన్న విషయం మాకు తెలుసు, కానీ వర్కర్స్ నష్టాల్లో ఉన్నాము. మా బాధ అది. వర్కర్స్ కి లాభాలు చేయండి. కంపెనీ మేము మంచిగా కష్టపడి పని చేస్తే కదా ఈరోజు కంపెనీ లాభాల్లో ఉంది. మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అంటే స్టాఫ్ ఒక రూల్స్. మేనేజ్మెంట్ కంపెనీని స్థాపించినటువంటి ఓనర్ వల్ల కాదు, దాన్ని హ్యాండిల్ చేసినటువంటి మేనేజ్మెంట్ వల్ల మోసపోతున్నాం మేము. దళార వ్యవస్థ చేస్తారు. ముందుబాటు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు బెదిరించడం, వాళ్ళకి ఏదైనా ఉంటే వర్క్ టార్చర్ పెట్టడం, డిపార్ట్మెంట్ మార్చేయడం, ఏదో ఇంకా సమస్యలు. జీతాలు నెల ఇస్తారు కానీ ఇచ్చే జీతం కరెక్ట్ లేదు. మా ఎక్స్పీరియన్స్ 20 సంవత్సరాలు, మా జీతం 495 రూపాయలు. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క కార్మిక సోదరులకు, మహిళా సోదరులకు, అలాగే వివిధ పార్టీల నుంచి వచ్చిన రాజకీయ నాయకులకు మరియు మాతో పాటు ఉన్న కార్మికులందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా ఏజెండా ఒకటే, కార్మికుల పుట్టగొడుతురు, కాంట్రాక్టుల జోలికి వెళ్ళిపోతున్నాయి. ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది నిర్మూలన కావాలని చెప్పేసి మేము ఈరోజు పోరాటం చేస్తున్నాం. మా డిమాండ్ మేము చేసేది మా మేనేజ్మెంట్ మీద కాదు. మా ఎండి సారు మా ఇళ్ళ దేవునికి ఎలా మొక్తామో మా ఎండి సార్ గిట్లా మేము అలాగే ఫోటోలు పెట్టుకొని మొక్తాం. ఎందుకంటే మేము 30-35 ఏళ్ళ నుంచి కంపెనీ చేస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సిట్ పేరిట విచారణకు నిరసనగా రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు కొల్చారం మండల పార్టీ అధ్యక్షుడు రాంపల్లి గౌరీశంకర్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని మెదక్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు. మండల నాయకులు రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొల్చారం ఎస్ఐ మహమ్మద్ మొహినుద్దీన్ సంఘటనా స్థలం చేరుకుని ధర్నా రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్, నాయకులు ముత్యం సంతోష్ కుమార్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని సిట్ పేరిట విచారించడం సిగ్గుచేటని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహనీయుడు కేసీఆర్ అని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరిత రాజకీయాలను చేస్తోందని మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ అనే మొక్కను నాటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఏకైక వ్యక్తి మా ప్రియతమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. రాదనుకున్న తెలంగాణను సాధించి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి రాదనుకున్న తెలంగాణను తెచ్చి చూపెట్టిన మొనగాడు మా కేసీఆర్ గారు. అటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ మీద సిట్టాని, పుట్టాని, పట్టాని అడ్డమైన కేసులు పెట్టి మున్సిపల్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. ఏదో విధంగా భారత రాష్ట్ర సమితి పార్టీని బదనాం చేసి
మరి మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించాలని చెప్పి ఒక కపట ఎత్తుగడ ఎత్తుకున్నారు. మరి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజానికం అందరూ కూడా మరి రేవంత్ రెడ్డి గారి అవినీతి ప్రభుత్వం సంగతి, రేవంత్ రెడ్డి గారి కపట నీచ తత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నువ్వు ఎన్ని చిబుక్కులు చేసినా, నువ్వు ఎన్ని చేసినా 420 హామీలతో 6 గ్యారంటీలతో నువ్వు పదవి నెక్కి మరి ఈరోజు తులం బంగారం క్యాన్సర్ అయింది. మహిళలకు 2000 ఇస్తా అని చెప్పి అది బంద్ చేసినావు. మరి గ్యాస్ సబ్సిడీ లేదు, 4000 రూపాయల పింఛన్ ఇస్తాను అది లేవు. రైతు బంధు ఈడికి 2 సార్లు ఎక్కువ. జై తెలంగాణ. ఈరోజు మన తెలంగాణ బీఆర్ఎస్ పిలుపు మేరకు కొల్చారం మండలంలో భారీ ఎత్తున రాస్తారోకో చేయడం జరిగింది. ఎందుకంటే సీఎం కాలయాపన చేస్తూ నేడు ఎప్పుడు ఎలక్షన్ వస్తే అప్పుడు నోటీసులు పంపించుకుంటూ విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నాడు. చిత్తశుద్ధి ఉంటే, ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే 6 గ్యారంటీలు ఇచ్చిండు, అవిట్ల మీద దృష్టి పెట్టాలి. అవి పక్కకు పెట్టి ఎలక్షన్ రాగానే మనసులను మార్చడం అంటే డైవర్ట్ చేయడానికి వీళ్ళను కాలయాపన చేస్తూ సిట్ పేరుతో వాళ్ళను విచారిస్తున్నాడు. విచారించి నువ్వు ఏం చేస్తున్నావు? విచారించిన తర్వాత నీకు దమ్ము ఉందా? మరి అరెస్ట్ ఎందుకు చేయలేకపోతున్నావు? ఫోన్ ట్యాపింగ్ అని 2 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తున్నావు, కానీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏ ఒక్కరినైనా అరెస్ట్ చేసినావా? నీకు ఆ దమ్ము ఎందుకు లేదు? అరెస్ట్ నీకు పంపించినప్పుడు నిజంగా ఫోన్ ట్యాప్ జరిగినప్పుడు నీకు అరెస్ట్ చేయాలే కదా. అరెస్ట్ చేసుడు పక్కకు పెట్టి దాని విచారణ పేరుతో నీ కాలయాపన చేయడం కరెక్ట్ కాదు. మా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ పోయినా సర్పంచ్ ఎలక్షన్లో కూడా 45% గెలుచుకున్న చూసిన ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నీకు బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు 95% సర్పంచ్ గెలిచారు, ఇలా 60% గెలిచిందని చెప్పి నువ్వే చెప్తున్నావు. అంటే గ్రాసు ఎంత పడిపోయింది అనేది కూడా నీకే అర్థం కావాలి. ముఖ్యమంత్రి గారు నీకు అవగాహన, నీకు పాలన మీద అవగాహన ఉంటే, ప్రజల మీద నిజమైన, రైతుల మీద నిజమైన నీకు ప్రేమ అభిమానాలు ఉన్నట్టయితే రైతు బంధు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, నువ్వు ఇచ్చిన హామీలను కానీ నెరవేర్చు. ముందు ఏదైనా సరే రైతులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ నువ్వు సరైన పాలన చేయు. నువ్వు నిజంగానే వీళ్ళు ఏదైనా చేసినట్టు, తప్పులు చేసినట్టుంటే అరెస్ట్ చేసి లోపల పెట్టు. అది పక్కన పెట్టి ఎలక్షన్ రాగానే ఎలక్షన్ ముంగటికేసుకొని వీళ్ళని లోపలికి వేయడం. 3వ వార్డు అభివృద్ధి తన లక్ష్యమని బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కళ్యాణి ఆనంద్ కుమార్ అన్నారు. 3వ వార్డులో గడప గడప తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ అభ్యర్థి కళ్యాణి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ 3వ వార్డులోని సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తానని అన్నారు. కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు. గేట్ ఓపెన్ చేసింది ఆయన ఏవో చేస్తారు ఎలక్ట్రికల్ దాంట్లో. అదే ఏవో కాదు కానీ కోటేష్ వాళ్ళది కోటేజ్ వాళ్ళు ఇంత వాళ్ళలో 2 అంటే భార్యాభర్తలు ఇద్దరు. అదే ఆనంద్ వాళ్ళ మాస్టర్ అని చెప్తున్నారు. గ్రేట్ థింగ్ సార్ అసలు. సార్ నమస్తే. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సిట్ పేరిట విచారణకు నిరసనగా రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు నర్సాపూర్ పట్టణంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు. మండల నాయకులు రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సంఘటనా స్థలానికి సీఐ జాన్ రెడ్డి, ఎస్ఐ రంజిత్ కుమార్ చేరుకుని ధర్నా రాస్తారోకో విరమింపు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని సిట్ పేరిట విచారించడం సిగ్గుచేటని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహనీయుడు కేసీఆర్ అని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరిత రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తే దాంట్లో కూడా ఏదో అవినీతి అని చెప్పేసి నోటీసులు ఇచ్చింది. తర్వాత వెనక్కి పోవడం జరిగింది. తర్వాత కాళేశ్వరం కట్టిన తక్కువ సమయంలో పెద్ద మరి ప్రాజెక్ట్ అయినటువంటి కాళేశ్వరంని కట్టితే దేశమంతా పొందుతుంది. డిస్కవరీ ఛానల్లో గొప్పగా చూపించడం జరిగింది. మరి ఆ రోజు ఈ 9 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి హయాంలో 90 లక్షల కొత్త సాగునీరు అందించిందని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా చెప్పినటువంటి సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం. ఈరోజు దేశమంతా కూడా కేసీఆర్ గారి పథకాలు కానీ, కేసీఆర్ గారు చేసినటువంటి కార్యక్రమాలని పొగుడుతూ ఉంటే, నిన్న మన ఛానల్ ఎకనామిక్ సర్వే 2026 కేసీఆర్ గారి వల్లనే మన రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి పెరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మన మిషన్ తగినంత స్కీమ్ ఏ రాష్ట్రంలో లేదు, కేవలం మన రాష్ట్రంలో ఉందని చెప్పేసి ఎంతోమంది వచ్చి చూసుకోవడం జరుగుతుంది.
కాళేశ్వరం ప్రాజెక్ట్ని చూసుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ ఇవన్నీ కూడా తెలంగాణ. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం జాతీయ రహదారిపై పటాన్చెరు సర్కిల్ అధ్యక్షుడు పరమేశ్ యాదవ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి అధ్యక్షతన నేడు రాస్తారోకో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కేసీఆర్పై ఏర్పాటు చేసిన సిట్ విచారణకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టినట్టు నేతలు తెలిపారు. ఈ సందర్భంగా ధర్నాలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ కక్షతోనే సిట్ విచారణ చేపట్టారని, ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమించిన నాయకుని లక్ష్యంగా చేసుకుని అక్రమ చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. రాజ్యాంగ విలువలను పరిరక్షిస్తూ ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని కోరారు. ఈ రాస్తారోకో ధర్నా కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు సిట్ విచారణను వెంటనే ఎత్తివేయాలని, లేదంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. విచారణ పేరుతో మరి ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదు. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ కాంగ్రెస్ చాలా పెద్ద ఎత్తున కుట్రలు చేసి ఏదో విధంగా కేసీఆర్ గారిని ఇబ్బందులకు గురి చేయాలనే ఆలోచన మంచి పద్ధతి కాదు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ఎంత కష్టపడ్డారో ప్రజలందరికీ తెలుసు. మీరు చేస్తున్న ఈ కుట్రను తెలంగాణ ప్రజలు తిప్పికొడతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మా అందరి ఆశాజ్యోతి, అదే రకంగా మెదక్ జిల్లా అంటేనే హరీష్ రావు గారు, మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు మరి మీ అందరికీ తెలుసు, సిట్ విచారణ పేరుతోటి ఏ రకంగా అయితే కేసీఆర్ గారిని విచారణ చేస్తాము అని చెప్పి మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కక్షపూరిత ఏదైతే వ్యవహారం చేస్తుందో దానికి నిరసనగా మరి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేయాలని చెప్పి అధిష్టానం పిలుపు మేరకు మొత్తం పటాన్చెరు కాన్స్టిట్యున్సీలు ఉన్న మొత్తం అన్ని గ్రామాలు, పటాన్చెరు కాన్స్టిట్యున్సీలు ఉన్న మున్సిపాలిటీలు, మరి అదే రకంగా ఉన్న జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అన్ని కార్పొరేషన్లు అన్నీ కూడా మనం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున నిరసన, కాంగ్రెస్ పార్టీకి ఆపోజిట్గా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో ఇవాళ మాజీ కార్పొరేటర్ అంజయ్ యాదవ్ గారు, సర్కిల్ అధ్యక్షుడు పరమేశ్ యాదవ్ గారు, మరి వారితో పాటు అందరి పేర్లు చెప్పలేం కాబట్టి మొత్తం మా బీఆర్ఎస్ పార్టీ రామచంద్రాపూర్ కుటుంబ సభ్యులందరూ ఇక్కడ విచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ భారతీనగర్ 2 డివిజన్ మరి అధ్యక్షులు వారి మా పార్టీ మొత్తం ఇక్కడికి విచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఒక్కసారి ఆలోచించాలి. మా వెంకటేష్ గౌడ్ గారు, కేసీఆర్ గారికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందో ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని అణిచివేయాలనే ఆలోచనతో ఈనాడు మన యొక్క తెలంగాణ రథసారథి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సిట్టు విచారణతో నోటీసులు ఇచ్చి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని అంతం చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఒక పన్నాగా మండిండు. దానికి నిరసనగా ఈరోజు మా యొక్క రామచంద్రాపురం 111, 112 డివిజన్ కార్యకర్తలు అందరం కూడా మా యొక్క పటాన్చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ శాంతియుతంగా మేము నిరసన తెలుపుతున్నాం. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటనే పారదోలే సమయం ఆసన్నమైంది. ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నికల సమయంలో ఈనాడు హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి ఇప్పుడు ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వం మరి ఈరోజు మన అధిష్టానం మేరకు, కేసీఆర్ గారి పిలుపు మేరకు, మరి మన పార్టీ పిలుపు మేరకు మనం ఇక్కడ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ నిరసన ఎందుకు జరుపుతున్నామంటే ప్రతి ఒక్కరు కూడా అందరికీ అర్థం కావాలి. ఎలక్షన్లు అంటేనే ఈ విచారణలు, ఏసీబీ దాడులు, జైళ్ళు, కేసులు గుర్తుకొస్తాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మొండి వైఖరితోటి మనల్ని పార్టీని డ్యామేజ్ చేయాలన్న ఉద్దేశంతో కేసులు పెట్టి మనల్ని డైవర్ట్ చేసేసి సిట్ విచారణ అని చెప్పి హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లో జరుగుతున్న ఈ తరుణంలో కేసీఆర్ గారిని విచారణకు పిలవడం చాలా బాధాకరం. ఎందుకంటే
మన తెలంగాణనే మొట్టమొదటి స్థానంలో ఉంచినటువంటి మన వ్యక్తి, మన ముఖ్యమంత్రి, మన భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉంచిన మన కేసీఆర్ గారిని ఈ రోజు విచారణకు పిలవడం చాలా బాధాకరం. ఈ రోజు మనము ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు విచారణ మాత్రం చెప్పగలుగుతారు, కానీ మనము ఇప్పుడు జరిగే ఈ మున్సిపల్ ఎలక్షన్లలో వాళ్ళ చెంప చెల్లు అనేటట్టు ఓటుతోటి బదిలీ చేసి ఈ ప్రభుత్వం మనము సింబల్ మీద మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్ లో పార్టీ సింబల్ లేదు. ప్రతి ఒక్కరికి ప్రజలల్లో కాంగ్రెస్ చేస్తున్న వ్యతిరేక కార్యక్రమాలన్నీ కూడా చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద విసిగిపోయారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీని కోల్పోయిన బాధలు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు జరిగే ఈ మున్సిపల్ ఎలక్షన్లలో సింబల్ మీద జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీని అత్యంత బాగా మెజార్టీతో గెలిపించాలనే ప్రత్యేక దృఢ సంకల్పంతో పబ్లిక్ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరికి పబ్లిక్ తెలుసు, ఖాళీ ఎలక్షన్లు అంటేనే వీళ్ళు ఈ విచారాలు చేస్తున్నారు అనేది వాళ్ళ నాటకాలన్నీ అర్థమైనాయి. కాబట్టి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎమ్మెల్యే కె మాణిక్రావు ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ ఎదుట రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు పిలవడం పట్ల పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ఎం శివకుమార్, మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి బ్లాక్ రోడ్ మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి బస్టాండ్ వరకు చేరుకుని అక్కడ బైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్పై టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పిలవడం కేవలం కక్ష సాధింపే అని వారు ఆరోపించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ ముఖ్య నాయకులతో కలిసి కొమ్మిరిశెట్టి సాయిబాబా భారీ కాన్వాయ్తో నిరసన తెలియజేస్తూ బంజారాహిల్స్లోని తెలంగాణ భవన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన ఘాటు విమర్శలు చేశారు. ఎన్నికల హామీలను అమలు చేయడం చేతకాక ప్రజల దృష్టిని మళ్లించేందుకే తెలంగాణ జాతిపిత కేసీఆర్పై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ కక్షలతోనే సీట్ విచారణ పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టని విమర్శించారు. కేసీఆర్ ఇబ్బంది పెడితే శేరిలింగంపల్లి కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని, చెలో తెలంగాణ భవన్ పిలుపుతో తమ నిరసనను రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తామని హెచ్చరించారు. శ్రీకృష్ణ భగవాన్ పట్ల భక్తి కలిగి ఉండి కృష్ణ భక్తి రసభావితులైన వారే యోగులని సంగారెడ్డి జిల్లా కంది హరేకృష్ణ మందిరం ప్రతినిధి విభీషణ్ ప్రభుజీ వ్యాఖ్యానించారు. జహీరాబాద్ హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక సాయిరాం కాలనీలో 192వ నగర సంకీర్తన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా కాలనీలోని పోచమ్మ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సత్సంగ సమావేశంలో ఆయన భక్తులను ఉద్దేశించి ప్రవచించారు. ఊహా కల్పితమైన విషయాలను అన్వేషిస్తూ కాలాన్ని వృధా చేయకుండా భగవన్ నామాన్ని జపిస్తూ మనశ్శాంతిని పెంపొందించుకోవాలని హితో పలికారు. కృష్ణ పరమాత్మ ఎందుగల భక్తి భావం చేత ఇంద్రియాలన్నీ నిగ్రహించబడతాయని పేర్కొన్నారు. మండుతున్న అగ్ని సమస్తాన్ని భస్మీపటలం చేయు రీతిగా యోగి హృదయస్థులైన వారు సర్వపాపాలను భస్మం చేసుకుంటారని అంబరీష్ మహారాజ్ వృత్తాంతాన్ని సోదాహరణంగా వివరించారు. జీవికి ఉన్న వాకుతో భగవన్నామోచ్చారణ, చేతులతో మందిరం శుభ్రపరచడం, చెవుల ద్వారా దేవుడి కథలు వినడం, కన్నుల ద్వారా సుందరమైన మదనమోహన రూపాన్ని తిలకించడం, ముక్కు ద్వారా దేవుడి పాదాల వద్ద ఉంచిన పువ్వుల వాసన గ్రహించడం, నాలుగు ద్వారా భగవంతునికి అర్పించిన తులసి దళాల రుచిని చూడడం, ప్రయాణాల ద్వారా దైవదర్శనం లాంటివి చేయడం యోగ పరిధిలోనివేనని చెప్పారు. चले आना
కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం జలాల్పూర్ కాళికామాత దేవాలయం నుంచి సుమారు 45 మంది భక్తులు అయోధ్య రాముని దర్శనం చేసుకోవడం జరిగిందని కోనుకుంట నాగేశ్వర శర్మ కాళికామాత వ్యవస్థాపకుడు కావేరి సత్యనారాయణ అన్నారు. యాత్ర వివరాలు బాసర రామ్టెక్ మరియు శారదామాత ప్రయోగరాజ్ అయోధ్య దర్శనాలు పూర్తి చేసుకోవడం జరిగిందని ఆయన అన్నారు. ఈ యాత్రలో కాళికామాత వ్యవస్థాపకుడు కావేరి సత్యనారాయణ, గోనుకుంట నాగేశ్వర శర్మ భక్తులు సుమారు 45 మంది పాల్గొన్నారు. రామ్టెక్ వచ్చినాం, తర్వాత అయోధ్య రామ మందిర్కి వచ్చి దర్శనం చేసుకొని కలియుగ నదిలో స్నానం చేసుకొని ఇప్పుడు కాశీకి వెళ్ళడం జరుగుతుంది. జై కాళీ మాతాకి. ఈరోజు యాత్రలో భాగంగా అయోధ్య రామాలయం దర్శించుకొని సరయూ నది స్నానాలు చేయడం జరిగింది. ఈరోజు అయోధ్యలో శ్రీరాముని దర్శనం చేసుకొని సరయూ నదికి వచ్చి అందరము స్నానాలు కావచ్చు, గంగమ్మ దీపం వదిలించి సంతోషంగా ఈరోజు అయోధ్య దర్శనం అయింది, సరయూ నదికి వచ్చినాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మహాకాళీ మాతాకి మన్యవారి జలాల్పూర్ మహాకాళి అమ్మవారి దివ్య అనుగ్రహం చేత కాశీయాత్ర సందర్శనంలో భాగంగా ఈరోజు అయోధ్య దర్శించడం జరిగింది. అయోధ్యలో స్నానానుష్ఠానాదులు పూర్తి చేసుకుని రాముల వారి యొక్క దర్బార్, రాముల వారి పట్టాభిషేకం జరిగినటువంటి దివ్య ప్రదేశాన్ని సందర్శించడం, ఆ తర్వాత రాముల వారు బాలరాముడిని సందర్శించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా సాయంత్రం కాశీయాత్ర ఉన్నది. ఈ మహత్ కార్యక్రమంలో మహాయాగంలో మన్యవారి జలాల్పూర్ మహాకాళి అమ్మవారి దివ్య అనుగ్రహం చేత ఈ అందరి దేవతామూర్తుల యొక్క సందర్శన జైత్ర యాత్ర నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉన్నటువంటి సందర్భంలో రాముల వారి పట్టాభిషేక రామ్ దర్బార్ని దర్శించుకుంటూ ఉన్నాం. జై మహాకాళీ మాతాకి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 1వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి మంత్రి పొన్నం ప్రభాకర్ శ్రీకారం చుట్టారు. పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా ఇంటింటి ప్రచారం చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని అభ్యర్థించారు. మంత్రి సమక్షంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కళాకారుల బృందం పాటలు, నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. హుస్నాబాద్ను రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉంచేలా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. పట్టణంలోని 20 వార్డులకు గాను 20 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మరింత ఉత్సాహంగా అభివృద్ధి చేస్తానని వెల్లడించారు.
థామస్ గారు ఈరోజు, అదేవిధంగా లాజర్ గారు, మిగతా మిత్రులు కూడా కాంగ్రెస్లో చేరారు. వారికి స్వాగతం తెలియజేస్తూ, హుస్నాబాద్లో 20 మున్సిపల్ వార్డ్స్ ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థులు నిల్చున్నారు. ఇక్కడ అనుష విద్యాసాగర్ గారు నిల్చున్నారు. మీ అందరికీ కోరుతా ఉన్నా, దయచేసి కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తు కొట్టేసి గెలిపేయండి. హుస్నాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి తీసుకుపోయే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంది. ఇప్పటికే కొంత అభివృద్ధి దిశలో తీసుకుపోతున్నాం. ఊరు పెరిగితే ఉపాధి పెరుగుతుంది, ఉపాధి పెరిగితే అందరికీ కూడా భవిష్యత్తుకు సంబంధించిన ఒక మార్గం దొరుకుతుంది. కాబట్టి ఆ విధంగా దీన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదిగాక 10 ఏళ్ళుగా వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని ఒక్కరు కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే. ఒక కేబీ కాలనీకి సంబంధించి 62 ఇళ్ళు ఇచ్చినాం. ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నాయి. 10 ఏళ్లలో వాళ్ళు ఇవ్వనప్పుడు ఒకటే సంవత్సరంలో మొత్తం ఇవ్వగలుగుతాం. ఇంకా చాలా మందికి ఇవ్వాలి. వచ్చే ఏడాది అందరికి ఇస్తాం. ఆ విధంగా ఇందిరమ్మలు ఇచ్చినాం. రేషన్ కార్డులు కొరకు తిరుగుతుంటే రేషన్ కార్డులు ఇవ్వలే వాళ్ళు. ఇలా రేషన్ కార్డులు ఇచ్చినాం. రేషన్ కార్డులలో దొడ్డు బియ్యం, తినడానికి పనికిరాని బియ్యం ఇస్తే ఇవాళ మీరు తినగలిగేటువంటి సన్న బియ్యాన్ని ఇస్తా ఉన్నాం. అంతేకాదు అందరికి కూడా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తుంది కదా. మీకు బిల్లు కడతలేరు కదా. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తూ ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆర్టీసీ బస్సులు ఇట్లా ఆపగానే ఎక్కడికైనా కూడా బస్సు ఎక్కి పోగలుగుతున్నారా లేదా? ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. మహిళా సంఘాలకు కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఉన్నాం. ఈ విధంగా ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాల్సిన అవసరం ఉన్నది. మేము ఇవ్వాల్సిన 2 అంశాలు. ఒకటి పెన్షన్లకు సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్లలో మొత్తం గల్లా ఖతం చేసినప్పటికి కూడా ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. తప్పకుండా పెన్షన్లకు సంబంధించి ముసలిలో కానీ వితంతులో కానీ ఇచ్చేటువంటి విధంగా మా బాధ్యత. దయచేసి మిమ్మల్ని అందరూ కోరుతున్నాం, ఇంకా మిగిలిపోయిన ఇందిరమ్మ ఇళ్లలో కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత మాది. 10 ఏళ్లలో వాళ్ళు ఒక్కటి ఇవ్వలే. మేము ఒక్క కేబీ కాలనీకి 62 ఇచ్చినామని అర్థం చేసుకోండి. హుస్నాబాద్ పట్టణంలో అన్ని వార్డ్స్కి ఇచ్చినాం. హుస్నాబాద్ మండలంలో ఉన్న అన్ని 173 గ్రామాల్లో ఇళ్ళ పేదలకు ఇచ్చినాం. తప్పకుండా మా బాధ్యత. ఇప్పుడు మామూలుగా మీకు ఏర్పడతలేదు కావచ్చు. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అంటే నెలకు 1000 రూపాయలు కట్టుకునే పరిస్థితి ఉండే. ఇవాళ అది లేదు. సన్న బియ్యం బయట కొనుక్కొచ్చుకుంటే ఎంత పరిస్థితి ఉంటుండే. ఇవాళ బియ్యాన్ని మనిషికి 6 కిలోల చొప్పున బియ్యం వస్తూ ఉన్నాయి. నెలకు 500, 1000 బస్సులు అటువైనా ఇటువైనా ఖర్చు ఏర్పడకపోతుండే. ఇలా కరిమేర పోయిస్తే 50-100 రూపాయలు అయిపోతుండే. ఇవాళ అటువంటి బస్సు కిరాయిలను ఫ్రీగా చేసినాం. వడ్డీ లేని రుణాలు సభ్యులు, మహిళా సంఘాల సభ్యులందరికీ కూడా మొన్ననే ఇందిరా వడ్డీ లేని రుణం, వడ్డీ మొత్తం మళ్ళీ మీకు అందరికి బ్యాంక్ మొన్ననే ఇచ్చేసారు.